హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి. వెల్కమ్ అండి. మీకు యూసేజ్లో ఐ వుడ్ లైక్ టు అనేది ఒక గొప్ప యూసేజ్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వన్. అంటే వుడ్ లైక్ టు తర్వాత V1 వస్తుంది. వుడ్ లైక్ టు WOULD వుడ్ LIKE లైక్ TO2 తర్వాత V1 అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ద యూసేజ్ హియర్. తర్వాత ఎవ్రీ స్టేట్మెంట్ యూ షుడ్ సీ దట్ 4 kinds of sentences you are supposed to use అండి. These are very very important. 4 kinds of sentences ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆ స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. దిస్ ఈజ్ అ అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ అంటారు. అంటే ఇది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ ఇన్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్. నేర్చుకోపోయినా పర్లేదు, ఇది చూడండి. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది స్టేట్మెంట్ అండి. తర్వాత రెండవ టైప్ ఏంటంటే, సెకండ్ టైప్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే క్వశ్చన్. ఇట్ ఈస్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్. అంటే మీరు ఎవరన్నా ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్న వేయాలి కదా. ఆ ప్రశ్న వేయడానికి ఇదే సెంటెన్స్ మనం ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఈ ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ దాంట్లో వుడ్ తీసుకొచ్చి మనం ఐ యువతల పెట్టాలి. అంటే వుడ్ కంటే ఐ కంటే ముందు వుడ్ పెట్టాలన్నమాట. సో వుడ్తో స్టార్ట్ అవుతుంది. వుడ్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. వుడ్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. అది క్వశ్చన్. అంటే వుడ్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అదే అనమాట. వుడ్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే నీకు నేను క్వశ్చన్ వేసుకుంటున్నావు అనమాట. ఇంకా తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే నెగటివ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు మనకు ఫస్ట్ సెంటెన్స్లో ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాం కదా. ఈ వుడ్ తర్వాత వుడ్కు నాట్ యాడ్ చేస్తే అది వుడ్ నాట్ అవుతుంది. దాని షార్ట్ ఫామ్లో మనం వుడ్డంట్ అంటాం. వుడ్డంట్. సో ఐ వుడ్డంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వుడ్డంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవటం లేదు. అది నెగటివ్ సెంటెన్స్. ఇక ఫోర్త్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే ఫోర్త్ టైప్ అనమాట. ఇది మళ్ళీ ఐ వుడెంట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అనే దాంట్లో ఈ వుడెంట్ అనేది తీసుకొచ్చి మళ్ళీ ముందు పెడతాం. అప్పుడు అది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే నెగటివ్ సెంటెన్స్ మళ్ళీ క్వశ్చన్ అనమాట. కాబట్టి వుడెంట్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా అంటే నెగటివ్ ఇంటరాగేటివ్ అడుగుతాం మనం. కాబట్టి వుడెంట్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అని అర్థం. వుడెంట్ ఐ లైక్ టు లెర్న్